Welcome to Sankalp Study Success. So trigonometric ratios lo nana next lecture. Look at a problem. If in two circles arcs of the same length subtend an angle 60 degrees and 75 degrees at the center, find the ratio of the radii antunadu. So we have a two circles, arcs of the same length. This is the key point here. రెండు సర్కిల్స్కి కూడా ఆర్క్స్ ఉన్నాయి, వాటి యొక్క లెంత్ ఈక్వల్గా ఉంది. సో నేను ఇక్కడ టూ సర్కిల్స్ తీసుకున్నాను. సో దెర్ ఈస్ అన్ యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ ద సెంటర్ అకార్డింగ్ టు ద డేటా. ఇక్కడ రెండు ఆర్క్స్ యొక్క సర్కిల్స్ రెండు డిఫరెంట్ సర్కిల్స్ యొక్క ఆర్క్స్ యొక్క లెంత్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఏబీ ఈక్వల్స్ టు సిడి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏబీ ఈక్వల్స్ టు సిడి, రైట్. ఇక్కడ లెంత్ ఈజ్ కాన్స్టెంట్, లెంత్ ఈజ్ ఫిక్స్డ్. కాబట్టి వాట్ ఈస్ ద రిలేషన్ అన్న ఇక్కడ మనకు వచ్చేది, దట్ ఈస్ నథింగ్ బట్ దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ ద యాంగిల్. సో రేడియస్కి యాంగిల్కి మనం ఒక రిలేషన్ చూసాం. వెన్ లెంత్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఈజ్ కాన్స్టెంట్ అయినప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ దట్ వీ హ్యావ్ సీన్, దట్ ఈస్ నథింగ్ బట్ థీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. అవునా కదా? థీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ అన్నప్పుడు θ1 బై θ2 ఈక్వల్స్ టు R2 బై R1. ఎస్ నో? ఇదే కదా? సరే, బాగానే ఉంది. ఇందులో θ1 ఎంతనా? θ1 ఈజ్ 60 డిగ్రీస్, వాడే ఇచ్చాడు. సబ్టెండ్ అండ్ యాంగిల్ 60 డిగ్రీస్ అండ్ 75 డిగ్రీస్. సో ఈ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్, రైట్. ఈ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత? 75 డిగ్రీస్, రైట్. ఓకే, దట్ మీన్స్ θ1 ఈజ్ లెస్ దాన్ θ2. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ రిలేషన్ ఉంది కాబట్టి ఇది యాంగిల్కి రేడియస్కి. θ1 లెస్ దాన్ θ2 అయితే R1 ఈజ్ గ్రేటర్ దాన్ R2 కదా, అకార్డింగ్ టు ద డేటా ఆర్ ఎల్స్ అకార్డింగ్ టు ద రిలేషన్షిప్. ఎస్ ఆర్ నో? సరే, ఇప్పుడు R1 ఈజ్ గ్రేటర్ దాన్ R2 అని మనకు అర్థమైంది. కానీ మనకేం కావాలి? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద రేడియస్ యొక్క రేషియో కావాలి. దీని నుంచి మనం ఏం ఒప్టైన్ చేయాలి? R1 బై R2 వాల్యూ. R1 బై R2 అంటే θ2 బై θ1. ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ θ2 నానా? θ2 ఈక్వల్స్ టు 75 డిగ్రీస్. Yes, 75 degrees, and θ1 value is 60 degrees, right? So 15 5s are 75, 15 4s are 60. Therefore R1 by R2 equals to 5 by 4, or how can I write? R1 is to R2 equals to 5 is to 4, since he asked in ratio. Yes or no? 5 is to 4 is the answer అనమాట. సో మనకి కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకోండి, సో ఈజీగా మనం ప్రాబ్లం చేసేయచ్చు బేసింగ్ ఆన్ దిస్ పర్టికులర్ రిలేషన్షిప్, రైట్. So very simple question. Now let us see another question. Okay, now let us see another model. So if a circle in a circle of diameter 50 centimeters, the length of the chord is 25 centimeters. Find the length of the minor arc and the major arc antunnadu. So we have a circle. Okay, fine. So ఈ పర్టికులర్ సర్కిల్లో వాడు ఏమంటున్నాడంటే diameter 50 centimeters అంట. If the circle's diameter is 50 centimeters, what is the radius of the circle? Nana, radius is nothing but diameter by 2. Yes or no? There is nothing but 50 by 2, which is equals to 25 centimeters. Yes or no? So radius of the circle is 25 centimeters. Okay? Ante circle yokka radius, is this the radius of the circle? R equals to 25 centimeters. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చెప్పాడు? లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈస్ 25 సెంటీమీటర్స్. కార్డ్ అంటే ఏంటి నాన్న? కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సర్కిల్లో ఏవైనా రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తుంది అనుకోండి, ఆ పర్టికులర్ స్ట్రేట్ లైన్ని మనం కార్డ్ అని పిలుస్తాం. సో కార్డ్ కూడా 25 సెంటీమీటర్స్ అంతే. అకార్డింగ్ టు ద క్వశ్చన్ నన్ను అడిగింది మైనర్ ఆర్క్ మేజర్ ఆర్క్, కాబట్టి నా కన్వీనియన్స్ కోసం నేను కార్డ్ ఎలా గీస్తానంటే ఈ పర్టికులర్ పాయింట్ తీసుకుంటాను. సపోజ్ దిస్ ఇస్ ఏ అనుకుంటాను, ఇక్కడికి బి అనే పాయింట్ ఉందనుకున్నాను. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక కార్డ్ ఉందనుకుందాం, ఒక స్ట్రైట్ లైన్, రైట్. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక కార్డ్ ఉంది. ఓకే, so this also equals to 25 centimeters. Okay na, this is the chord. If this is 25 and this is 25, this is also 25, right? That means this is an equilateral triangle. ఒక సర్కిల్ లోపల సెంటర్ దగ్గర నుంచి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అవునా కదా? సో ఈ కార్డ్ 25 ఇచ్చాడు, రేడియస్ 50 అంటే రేడియస్ డయామీటర్ 50 అంటే రేడియస్ 25 సెంటీమీటర్స్ అని మనకి ఇచ్చాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా 25 సెంటీమీటర్స్ అయిపోతుంది, రైట్. సరే, ఇప్పుడు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ హియర్ నానా? యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 60 డిగ్రీస్. అవునా కదా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ 60 డిగ్రీస్. సో డిగ్రీస్ని మనం రేడియన్స్లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు 60 ఇంటూ పై బై 180గా చేస్తాం. సో 6 3 18. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ పై బై 3 రేడియన్స్. ఎస్ ఓ నో? సో వాట్ ఈస్ ద యాంగిల్ అన్న? పై బై 3 రేడియన్స్. అంటే యాంగిల్ ఇక్కడ 5/3 రేడియన్స్ ఉంది. నాకు కావాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ ద మైనర్ ఆర్క్ అండ్ ద లెంత్ ఆఫ్ ద మేజర్ ఆర్క్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కార్డ్ నాన్న? కార్డ్ ఏం చేస్తుందంటే, ఈ కార్డ్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే నాన్న, సర్కిల్కి ఒక మైనర్ ఆర్క్ అంటే ఇది, అండ్ దిస్ విల్ బీ ద మేజర్ ఆర్క్, రైట్. సో మైనర్ ఆర్క్ కింద మేజర్ ఆర్క్ కింద డివైడ్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద మైనర్ ఆర్క్ నాన్న? మైనర్ ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ A to B. Yes or no?
A to B, minor arc. What is the major arc, Nana? Major arc is nothing but from B to A. So major arc is equals to from B to A. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట, రైట్? సరే, వాటి యొక్క లెంత్ కనుక్కోవాలి. సరే నాన్న, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎ సర్కిల్ అనే క్వశ్చన్కి సింపుల్గా ఏం చెప్తామంటే లెంత్ ఈజ్ నథింగ్ బట్ 2πr. లెంత్ అన్నా సర్కంఫరెన్స్ అన్నా ఒకటే నాన్న. లెంత్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నా సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నా సరే 2πr, రైట్? సరే, ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏ సర్కిల్ 2πr అయితే ముందు మనం మైనర్ ఆర్క్ యొక్క లెంత్ కనుక్కుందాం. సో ఇది కదా మనం కనుక్కోవాల్సింది. సో లెంత్ ఆఫ్ ఫార్ములా ఏంటన్నా r ఇంటూ తీటా, లేదా ఇది అసలు ఎట్లా వచ్చింది మనకి? వీ నో ఏ ఫార్ములా, రైట్? దట్ ఈస్ తీటా ఈక్వల్స్ టు L/r. దాని నుంచి మనం ఇది రాబట్టాం, లెంత్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ తీటా. మనకి తెలుసు రేడియస్ ఈజ్ నథింగ్ బట్ 25 centimeters అండ్ తీటా ఈజ్ ఈక్వల్ టు π/3 రేడియన్స్. సో 25 ఇంటూ π/3 విచ్ గివ్స్ 25 π/3 centimeters ఆర్ ఎల్స్ మీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కదా, కాబట్టి సెంటీమీటర్స్. కాబట్టి 25 π/3 ఈజ్ ద లెంత్ ఆఫ్ ద మైనర్ ఆర్క్, రైట్? సో మైనర్ ఆర్క్ యొక్క లెంత్ 25 π/3 అయితే నాకు మేజర్ ఆర్క్ యొక్క లెంత్ కావాలి. సో దిస్ ఈజ్ ద మేజర్ ఆర్క్. సో టోటల్ లెంత్ ఈజ్ 2πr, మైనర్ ఆర్క్ లెంత్ ఈజ్ 2π/3. నాకు మేజర్ ఆర్క్ ఎలా వస్తుంది అంటే మేజర్ ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందన్న? టోటల్ లెంత్ మైనస్ టోటల్ లెంత్లోంచి నేనేం చేయాలన్నా? మైనర్ ఆర్క్ యొక్క లెంత్ని తీసేయాలి, అంతేనా? అంతే కదా, అలా చేసినప్పుడే నాకు మేజర్ ఆర్క్ లెంత్ వస్తుంది. సో టోటల్ లెంత్లోంచి ఈ పర్టికులర్ మైనర్ ఆర్క్ యొక్క లెంత్ తీస్తే నాకు మేజర్ ఆర్క్ యొక్క లెంత్ వస్తుంది. సో వాట్ ఈస్ ద టోటల్ లెంత్? దట్ ఈస్ నథింగ్ బట్ 2πr మైనస్ 25 π/3. ఎస్ ఓ నో? 25 π/3. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r? 25. ఎస్ ఓ నో? సో 2π ఇంటూ 25 మైనస్ 25 π/3. సో 50π మైనస్ 25 π/3. ఎస్ ఓ నో? సో 53 is 150. 150π minus 25π whole divided by 3, where I will be getting 25π, 125 π/3. So this is the length of the major arc, right Nana? So length of the major arc యొక్క length ఎంత? 125 π/3 or else length of the minor arc ఎంత? 25 π/3. దీనికన్నా మీరు కొంతమంది ఎట్లా సాల్వ్ చేస్తారంటే ఇది 60 degrees అవునా కదా, అలాంటప్పుడు ఈ డిగ్రీ ఎంత అవుతుంది? 300 degrees అవుతుంది. దీన్ని తీటా ఈజ్ ఈక్వల్ టు 300 degrees అనుకుని మళ్ళీ L ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ తీటా ఎంత నాన్న? 300 degreesని మళ్ళీ రేడియన్స్లో కన్వర్ట్ చేసి అంటే 300 ఇంటూ π/3 π/180 వేసుకుని సో 6 5 30 6 3 18. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5 π/3. కాబట్టి దిస్ ఈజ్ 5 π/3 అవునా కదా? 25 5 is 125 π/3. మళ్ళీ ఇలా కూడా వచ్చింది కదా, అంటే ఇది 60 degrees చూసి మళ్ళీ ఇదే ఫార్ములాలో దీన్ని అప్పుడు ఇలాంటప్పుడు 300 అవుతుంది కాబట్టి మళ్ళీ దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. లేదా మేజర్ ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ మైనస్ మైనర్ ఆర్క్ లెంత్ అన్న ఫైండ్ అవుట్ చేసినా మనకి 125/3 వచ్చింది. అంటే సో దేర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ మోడల్, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే నాన్న, తర్వాత చూడండి. In a circle of radius 50 centimeters, the length of the chord is 50√2 centimeters. The length of the major arc of the chord is అంటున్నాడు. Such a logical question. ఇందాక క్వశ్చన్ మోడల్ అనే, కానీ ఇక్కడ ఒక్క మేజర్ ఆర్క్ మాత్రమే అడుగుతున్నాడు కదా. సరే, ఫస్ట్ let us assume a circle. So there is a circle and here is the center. Radius 50 centimeters అంటున్నాడు కదా, డైరెక్ట్గా వాడు రేడియస్ 50 అంటున్నాడు. సో రేడియస్ ఈక్వల్స్ టు 50 centimeters. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 50 centimeters, రైట్? ఓకే. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత అంటున్నాడు నాన్న? లెంత్ ఆఫ్ కార్డ్ ఈక్వల్స్ టు 50√2. సో ఇందాక క్వశ్చన్లో రేడియస్ 25 centimeters, కార్డ్ యొక్క లెంత్ కూడా 25 centimeters. కాబట్టి మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చింది, రెండు ఈక్వల్ కాబట్టి. ఇక్కడ రెండు ఈక్వల్గా ఉన్నాయా? సో దట్ ఇప్పుడు వచ్చేది మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు, కొంచెం మాడిఫికేషన్ చేసుకోవాలి, అవునా? అది మీరు గమనించాల్సింది అనమాట. ఇక్కడ √2 ఇవ్వడం వల్ల మారిపోతుంది. కాబట్టి నేను కార్డ్ ఎలా అనుకుంటానంటే ఇలా అనుకుంటాను నాన్న. దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్, లెట్ us సపోజ్. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ మిడ్ పాయింట్ నేను ఏం చేస్తాను అంటే ఒక డాటెడ్ లైన్ గీస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్, అవునా కదా? సో దిస్ ఈజ్ ద కార్డ్ లెంత్, దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ నేను డ్రా చేసేది ఇది రేడియస్ అయిపోతుంది కదా మళ్ళీ, అవునా కదా? దిస్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ రేడియస్. సో ఈ 50√2 ఏదైతే ఉందో ఈ లెంత్ మొత్తం 50√2. సపోజ్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ బి డాష్ అనుకుందాం. సో బి డాష్ యొక్క లెంత్ 50√2, ఏ బి డాష్ యొక్క లెంత్ అనేది మనకు తెలియదు. దిస్ ఈజ్ ద ఆర్క్ లెంత్, అవునా కదా? సరే, ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees. బికాస్ దీస్ టూ ఆర్ ప్యారలల్, దిస్ స్ట్రైట్ లైన్ విల్ మేక్ హాఫ్, అంతే కదా? దిస్ విల్ బి 45 degrees. అయితే ఒకటి మీరు గుర్తించండి,
దిస్ విల్ బి 25√2 అండ్ దిస్ విల్ బి 25√2 అంతే కదా నాన్న. ఈ రెండు 25√2 అయినప్పుడే కదా ఇది 50√2 అవుతుంది. అంటే దీనిలో హాఫ్ 50లో హాఫ్ 25 పక్కన √2 ఉంటుంది సరేనా. సో దిస్ ఈజ్ 25√2 అండ్ దిస్ ఈజ్ 50. మనకి ఇది కావాలి, ఇదంతా నాకు తెలియదు. సపోజ్ దిస్ ఈజ్ నేను తీటా అనుకుంటాను, నాకు ఈ సైడ్ కావాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బికాస్ హియర్ 90 degrees ఈజ్ దేర్. ఎస్ ఆర్ నో? అవునా కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సైన్ తీటా కనుక్కున్నాను అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ తీటా తెలిసిపోతుంది. ఇక్కడే నాకు 45 అని ఒకవేళ కన్ఫర్మ్ చేసుకుందాం వెదర్ 45 ఆర్ నాట్. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అవునా కదా. సో ఆపోజిట్ సైడ్ బై 25√2 డివైడెడ్ బై హైపోటెన్యూస్, రైట్. 25 2s are 50. వాట్ ఐ విల్ బి గెటింగ్ √2/2. √2/2 అంటే మళ్ళీ రేషనలైజ్ చేస్తే √2తో వాట్ ఐ విల్ బి గెటింగ్ 2/2√2. ఎస్ ఆర్ నో? 2 గెట్స్ క్యాన్సిల్ 1/√2. సైన్ తీటా ఎప్పుడు 1/√2 అవుతుంది అంటే తీటా ఈక్వల్ టు 45 degrees దగ్గర, అవునా కదా. ఇవి మీకు తెలిసే ఉంటుంది. ఇన్ నెక్స్ట్ లెక్చర్ వీ విల్ బీ సీయింగ్ వాట్ ఆర్ ద యాంగిల్స్ అండ్ ద వాల్యూస్. సరే, సైన్ తీటా ఈక్వల్ టు 45 degrees. సో తీటా ఎంత నానప్పుడు ఇది 45 degrees, రైట్ ఆర్ నాట్. సో ఇది 45 degrees అయినప్పుడు ఇది కూడా 45 degrees కదా. దిస్ ఈజ్ 90 degrees. ఇది 90 degrees అయినప్పుడు దిస్ యాంగిల్ ఎంత నాన్న 360లోంచి 90 తీసేస్తే హౌ మచ్? I think it will be 270 degrees. Yes or no? This is 270 degrees. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? లెంత్ ఆఫ్ ద మేజర్ ఆర్క్. లెంత్ ఆఫ్ ద మేజర్ ఆర్క్ అంటే దిస్ విల్ బీ ద మేజర్ ఆర్క్. బి దగ్గర నుంచి బి డాష్ వరకు ఇది ఏదైతే ఉందో ఇది మేజర్ ఆర్క్. దాని యొక్క యాంగిల్ ఎంతనా? యాంగిల్ ఎంత వస్తుంది? మనం 270 అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ సపోజ్ అయితే ఇక్కడ నాకు కావాల్సింది మేజర్ ఆర్క్. అలాంటప్పుడు నేను ఎక్కడ యాంగిల్ తీసుకోవాలి? దిస్ ఈజ్ నాట్ 270. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ 270. నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. కాబట్టి ఇంకో అజ్యూమ్ చేసుకుందాను, ఇంకో డాటెడ్ లైన్, రైట్. ఇప్పుడు ఇది సెక్టార్ అయిపోయింది, అవునా కదా. ఇంకోటి నేను ఇలా అజ్యూమ్ చేసుకున్నాను అనుకోండి, దిస్ ఈజ్ ద సెక్టార్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు ఈ మేజర్ యాంగిల్ కావాలి బి నుంచి బి డాష్ వరకు. దిస్ ఈజ్ 270 degrees. ఎస్ ఆర్ నో? అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇంకో 45 యాడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సరే, దిస్ ఈ పర్టికులర్ డాటెడ్ లైన్స్ ఏదైతే ఉందో ఇది 270 degrees. ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? లెంత్ ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, లెంత్ ఆఫ్ ద మేజర్ ఆర్క్ కావాలి. సో మనకి తెలుసు తీటా ఈక్వల్స్ టు L/R అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ తీటా, అవునా కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R నానా? R ఈజ్ ఈక్వల్ టు 50 centimeters. తీటా ఎంత నానా? 270 degrees కదా. సో 270 degreesని మనం ఏం చేయాలి? రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో π/180. ఎస్ ఆర్ నో? సో 0 గెట్స్ క్యాన్సిల్. 9 3s 27, 9 2s 18. దట్ ఈస్ నథింగ్ బట్ 3π/2 రేడియన్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంతనా? రేడియస్ వాల్యూ 50 centimeters. 50 ఇంటూ తీటా ఎంత? 3π/2. ఎస్ ఆర్ నో? 3π/2. సో 2 25s are 50. 25 3s are ఎంత? 75 pi centimeters. సో లెంత్ ఆఫ్ మేజర్ ఆర్క్ ఎంతనా? దిస్ ఈజ్ ద మేజర్ ఆర్క్. ఫస్ట్ యూ కన్సిడర్ ఏ సెక్టార్. ఓకే, దిస్ ఈజ్ ద మైనర్ ఆర్క్. బి నుంచి బి డాష్ వరకు మైనర్ ఆర్క్. బి నుంచి మళ్ళీ ఇటువైపు నుంచి చూస్తే, లేదంటే బి డాష్ నుంచి బి వరకు తీసుకుంటే మీరు బి డాష్ నుంచి బి వరకు మైనర్ ఆర్క్, బి నుంచి బి డాష్ వరకు మేజర్ ఆర్క్, అవునా కదా. సో వాట్ ఈస్ ద మేజర్ ఆర్క్ నానా? దిస్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 270 degrees. 270 కాబట్టి తీటాప్ని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే 3π/2. రేడియస్ వాల్యూ ఎలాగో ఇచ్చాడు 50 centimeters అని. 50 ఈజ్ నథింగ్ బట్ 50 ఇంటూ 3π/2. 2 25s are 50. ఎస్ ఆర్ నో? 25 3s are 75 pi centimeters. ఒకవేళ మీకు వాల్యూస్లో ఇస్తే పై వాల్యూ 22/7 వేయండి, మల్టిప్లై చేయండి, యూ విల్ బి గెటింగ్ ద డెసిమల్ వాల్యూ, రైట్. సో దిస్ ఇస్ అ వెరీ లాజికల్ క్వశ్చన్. కాకపోతే ఏంటి అంటే మైనర్ ఆర్క్ అడిగాడు అనుకోండి. ఈ 270 తీసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ ఉన్న 90 degreesని తీసుకుంటే ఈ మైనర్ ఆర్క్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు తీటా ప్లస్లో 90 పెడతాం, π/2 పెడతాం. సో అప్పుడేం వస్తుందన్నా 25 pi మాత్రం వస్తుంది, రైట్. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us see another model. Okay Nana, look at the next question. The moon's distance from the earth is 3,60,000 kilometers and its diameter subtends an angle at 30 minutes అన్నాడు. This is not 30 degrees, it is 30 minutes. At the eye of the observer, find the diameter of the moon. సరే, మూన్ ఉన్నాడు, సంతోషం. దిస్ ఈజ్ మూన్ నానా, రైట్. సో ఈ మూన్ని ఒక వ్యక్తి భూమి మీద నుంచి చూస్తున్నాడు, ఇక్కడ నుంచి చూస్తున్నాడు, వాడి ఐ ఇక్కడ ఉంది, రైట్. ఇక్కడ నుంచి మూన్ని చూస్తున్నప్పుడు సో దేర్ విల్ బి అన్ యాంగిల్. ఈ యాంగిల్ ఎంత అంటే 30 minutes అంటున్నాడు. ఎస్ ఆర్ నో? దిస్ యాంగిల్ విల్ బి 30 minutes, రైట్. ఇంత యాంగిల్తో చూస్తున్నాడు. 30 minutes అంటే ఏంటి నాన్న? దట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ డిగ్రీ. 60 minutes అంటే 1 degree అయితే 30 minutes అంటే హాఫ్ డిగ్రీ. ఎస్ ఆర్ నో? సరే, మూన్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో అది మనకు కావాలి, అవునా కదా. మూన్ యొక్క డయామీటర్ కావాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మూన్ యొక్క డిస్టెన్స్, ఐ యొక్క డిస్టెన్స్, మన దగ్గర ఉన్నటువంటి ఐ యొక్క డిస్టెన్స్ ఎంత నాన్న? దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 lakhs అంతే, 3,60,000 kilometers. అంటే ఎంత పెద్ద డిస్టెన్స్ చూడండి. ఇట్స్ అ వెరీ లార్జ్ డిస్టెన్స్, అవునా కదా.
సరే, అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మూన్ ఇట్స్ 3 డైమెన్షనల్ పార్ట్, అవునా కదా, 3 డైమెన్షనల్ పారామీటర్. దీన్ని కొంచెం మనం రివర్స్ చేస్తున్నాం అంటే ఇది ఐని చూస్తున్నట్టు పెట్టామనుకోండి, ఫోకస్ చేసామనుకోండి, దీని డయామీటర్లో ఏం మార్పు లేదు కదా, అప్పుడు మూన్ని మనం డయాగ్రామ్ ఇలా కూడా రాయొచ్చు కదా. ఇట్లా ఎందుకు రాస్తున్నానంటే అంటే మూన్ ఇలా ఉన్నాడు, మూన్ రౌండ్గానే ఉన్నాడు కానీ కిందకి చూస్తున్నాడు, మనం సైడ్ వ్యూ నుంచి చూస్తున్నాం అనమాట. రైట్, సైడ్ వ్యూ నుంచి చూస్తే చంద్రుడు ఇలా కనబడుతున్నాడు అనుకుందాం. అంటే ఎర్త్లోంచి మనం బయటకు వచ్చేసాం, బయటకు వచ్చి ఇలా మూన్ చూస్తున్నప్పుడు మూన్ ఇలా చూస్తున్నాడు అనుకుందాం. అంటే నా చెయ్యే మూన్ అనుకోండి, ముందు నేను ఇలా గీసాను, ఇప్పుడు మూన్ నేను ఇలా గీస్తున్నాను అంటే చంద్రుడు కంటిని ఈ విధంగా చూస్తున్నాడు. అలాంటప్పుడు ఆర్క్ లెంత్ ఇదే కదా, ఆర్క్ లెంత్ డయామీటర్ లెంత్కి అప్రాక్సిమేట్గా ఈక్వల్ అయిపోతుంది. అంటే దీన్ని కరెక్ట్గా మనం ఈ రెండింటిని మనం జాయిన్ చేసామనుకోండి, ఇట్లా ఉన్నదాన్ని స్ట్రైట్గా ఇలా తిప్పేసామనుకోండి, డయామీటర్ ఎంతో ఆర్క్ లెంత్ కూడా అంతే, అవునా కదా. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ ఆర్క్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సపోజ్ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, రైట్. అంటే డయామీటర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్క్ ఆఫ్ ఏబి, రైట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేసుకున్నప్పుడు మనకి ½ డిగ్రీ ఉంది కదా నాన్న, ½ డిగ్రీని మన రేడియన్స్లో చెప్తే ఎంత నాన్న, ½ డిగ్రీని అంటే ½ డిగ్రీని మన రేడియన్స్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు, π/180తో మల్టిప్లై చేస్తే రేడియన్స్లో కన్వర్ట్ అయిపోతుంది. సో π/360 రేడియన్స్. ఎస్ ఓ నో, దిస్ ఈజ్ ద యాంగిల్ తీటా. ఎస్ ఓ నో, యాంగిల్ తీటా ఈక్వల్ టు π/360 రేడియన్స్. సో మనకేం తెలుసు ఫార్ములా, తీటా ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై రేడియస్. సో తీటా ఎంత నాన్న, π/360. ఎస్ ఓ నో, π/360 ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద లెంత్, లెంత్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏబి, ఇదే మనకు కావాల్సింది. దట్ ఈస్ నథింగ్ బట్ డయామీటర్ డి, అవునా కదా. దిస్ ఈస్ ద డయామీటర్ ఆర్ ఆర్క్ యొక్క డయామీటర్ డివైడెడ్ బై రేడియస్. సో రేడియస్ ఎంతనా, రేడియస్ హీ హాస్ గివెన్ us 3,60,000 kilometers. సో 3,60,000 kilometers. ఎస్ ఓ నో. సో 0 gets cancelled, 36 ones, 36, 0, 0, 0. సో వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద మూన్ అన్న, 1000 into pi, that is equal to d equal to 1000 pi kilometers. రైట్, కిలోమీటర్స్లోనే ఇచ్చాడు కదా మనకి. ఎస్, కాబట్టి 1000 by kilometers అని రాసాం. రైట్ నాన్న. కొంచెం ఏంటంటే డయాగ్రామ్ని ఇలా అజ్యూమ్ చేసుకున్నాం. ఇలా ఎందుకని ఇలా అజ్యూమ్ చేసుకున్నామంటే వీ డోంట్ నో ద డయామీటర్ ఆర్ ఎల్స్ వీ డోంట్ నో ద డయామీటర్ అంటిల్ వీ డోంట్ నో దిస్ ఆర్క్, అవునా కదా. ఈ ఆర్క్ లెంత్ ఎంత అనేది వాడు ఇవ్వలేదు కాబట్టి డయాగ్రామ్ని డైమెన్షన్ మార్చుకుని మనం ఏం చేసామంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ డయామీటర్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి అనదర్ డైమెన్షన్లో, కాబట్టి ఈ ఫార్ములాని తీసుకొచ్చి డయామీటర్ ప్లేస్లో ఆర్క్ యొక్క లెంత్నే మనం అజ్యూమ్ చేసుకుని అటు నుంచి డయామీటర్ని ఒబ్టైన్ చేసాం అనమాట. రైట్. సో వెరీ లాజికల్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఎంసెట్లో. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ.